రైట్ డిలమా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేపైతే కేబినెట్ మీటింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి ఫుల్ టైం బడ్జెట్ అంటే కేంద్రం మళ్ళీ 2024-25కు మొన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో నెక్స్ట్ బడ్జెట్ లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రవేశపెట్టిన తర్వాత మన రాష్ట్రానికి ఏమేమి వస్తాయి ఏంటి అనే దాని మీద చూసి అప్పుడు ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టాలా ఏంటన్నట్టుగా రేవంత్ సర్కార్ చూస్తా ఉంది. రైట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఈ మేరకు సమగ్ర వివరాలు పంపించాలి అంటూ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు 2 గ్యారంటీల అమలు, గ్రూప్ 1 పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన దృష్ట్యా అదే తీరులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అంశంపై కేబినెట్లో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను చూసిన తర్వాత పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. అప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదింపజేసుకుని అమలు చేద్దామని యోచిస్తోంది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2టిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ ఇదే విషయాన్ని సీఎం ప్రస్తావించారు. 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి వాటిలో 2టిని అమలు చేయడానికి కసరత్తు చేయడానికి అధికారులను ఆదేశించారు. వీటికయ్యే వ్యయాన్ని తేల్చాలి అని ఆర్థిక శాఖకు సూచించారు. ఈ నేపథ్యంలో 2 గ్యారంటీల అమలుపై కేబినెట్లో చర్చించి ఆమోదం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 1 పోస్టుల భర్తీని పకడ్బందీగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పాత పోస్టులు 503తో పాటు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయిన పోస్టులను జతచేసి పరీక్ష నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆయా శాఖల్లో ఇంకా ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు సైతం ప్రభుత్వానికి అందాయి. 43 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా శాఖలు నివేదించగా అదనంగా మరో 100 పోస్టులను జత చేయాలన్న ఆలోచనలో ఆర్థిక శాఖ ఉంది. ఈ అంశాలన్నిటిపై కేబినెట్ భేటీలో చర్చించి గ్రూప్ 1 పోస్టుల సంఖ్యను తేల్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అడిగి తెలుసుకుందాం. నరసింగరావు, 8వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రేపు కేబినెట్లో చాలా అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రవణ్, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలని నిర్వహించడానికి సూచనాప్రాయంగా 8 నుంచి నిర్వహించడానికి నిర్ణయించారు. సో అందుకోసము ఇప్పటికే అన్ని శాఖల అధికారులకి నివేదికలు ఇవ్వాలని చెప్పి, సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి ఇచ్చారు. అంతేకాకుండా ఆర్థిక శాఖకి బడ్జెట్ కు సంబంధించి రూపకల్పన చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించడం కోసము రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ లో ఈ బడ్జెట్ కు సంబంధించి ఇప్పటికైతే విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక డిమాండ్ అయితే వస్తా ఉన్నది. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా లేదనంటే ఫుల్ బడ్జెట్ ను పెడతారా అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది, ఏ శాఖలకు ఏ విధమైనటువంటి కేటాయింపులు చేయబోతా ఉన్నారు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిలో వేటికి ఏ విధమైనటువంటి కేటాయింపులు చేయబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే కేంద్రం కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి దానిపైన కూడా ఒక ఫుల్ క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టి మళ్ళీ కేంద్రం ఫుల్ బడ్జెట్ పెట్టిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చేటువంటి నిధులపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత ఫుల్ టైం బడ్జెట్ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. అయితే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కి ఆమోదం తెలిపి గవర్నర్ కు పంపించడము, అదేవిధంగా
ప్రధానంగా ఈ బడ్జెట్ లోనే కీలకంగా ఒక 6 గ్యారంటీ స్కీముల్లో 3 పథకాలకు కూడా కేటాయింపులు చేయాలనుకుంటే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిపైన కూలంకషంగా చర్చించి వాటికి నిర్ణయం తీసుకొని వాటిని ఆమోదించేటువంటి అవకాశం ఉంది. అయితే టెంటివ్ గా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం ఉంటుంది. 10వ తేదీన ఓటర్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. 11 నుంచి బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. 10న బ్రేక్ ఉంటుంది, ప్రిపరేషన్ హాలిడే ఉంటుంది. 11 నుంచి చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటిపైన బడ్జెట్ రూపకల్పన, ఓటర్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదము, వీటన్నింటిపైన రేపు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు.